ప్రేమించడం అంటే మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఈ మధ్య కాలంలో ప్రేమలు అంటే చాలా రకాలుగా మారిపోయాయి. ఒకటి కాదు, రెండు కాదు. నో, స్త్రీలు, పురుషులు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, ఇంకా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఈ మధ్య కొత్త రకాల ప్రేమలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రేమలన్నిటికీ కూడా సాటి అయినది లేక సరిపోయినది అయితే కాదండి. దేవుని ప్రేమకు సరిపోయింది ఏది కూడా లేదు. ఒక మాట ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచిద్దాం. ఎవరైనా కానీ మనకు పుట్టినటువంటి కుమారుడు కానీ కుమార్తె కానీ వేరే వాళ్ళకి ఎవరైనా ఇచ్చగలుగుతామండి? నో, వి నెవర్. ఎప్పుడు అసలు అలాంటి ఆలోచన కూడా మనం రానివ్వండి. కూలో నాలో చేసుకుని నేను పోషించుకుంటాను కానీ నా పిల్లల్ని నేను ఎవరికి ఇవ్వను. దట్ ఈస్ అ మదర్లీ లవ్. తల్లి యొక్క ప్రేమ అలాంటిది, తల్లిదండ్రుల యొక్క ప్రేమ అలాంటిది. కానీ దేవుడు ఎంతో ప్రేమించాడు. తన కుమారుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాడంటే లోకాన్ని ప్రేమించాడండి. హల్లెలూయా. లోకం అంటే ఇక్కడ ఒక్క విషయం మనం అర్థం చేసుకోవచ్చు, నువ్వు నేను. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మీరు నేను ఈ లోకంలో ఉన్నాము. ఈ లోకాన్ని ప్రేమించాడు అంటే దేవుడు ఎవరిని ప్రేమించాడండి? మనలందరినీ ప్రేమించాడు. మిమ్మల్ని నన్ను కూడా ప్రేమించాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తనకున్నటువంటి ఒకగానొక కుమారుని, అద్వితీయునిగా ఉన్నటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని మన ముందుకు పంపించాడు. ఎంతో గొప్ప త్యాగాన్ని చేశాడు. ఎంతో గొప్ప శ్రమ ఉన్నప్పటికీ, బాధ ఉన్నప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే నువ్వు లోకానికి వెళ్ళు, నా ప్రేమను ప్రచురించు, నన్ను నువ్వు వారికి పరిచయం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడి లోకానికి ఏదో ఉట్టినే రాలేదండి. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంటే ఒక మాట, నీ కోసం నా కోసం వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి? నీ కోసం నా కోసం తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఇక్కడికి పంపించాడండి. మనం భరించాల్సినటువంటి శ్రమ, బాధ, ఇబ్బందులు, అవమానములు, దెబ్బలు, ప్రతి వాటిని కూడా ఆయన ఎందుకు భరించాడంటే నిన్ను నన్ను రక్షించడం కోసం. హల్లెలూయా. మన యొక్క పాపముల నుండి మనల్ని విడిపించడం కోసం. హల్లెలూయా. మన యొక్క శాపముల నుండి మనకు విముక్తి కలిగించడం కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు చేయలేనటువంటి గొప్ప పనిని దేవుడు మన కోసం చేశారు. ఈరోజు ఏ ఒక్కరు కూడా చేయలేమండి. మొట్టమొదటిగా ఆయన తనకు కుమారుని ఎలా పంపించాడో తెలుసా? మన పోలికలో పంపించాడు, మన రూపంలో పంపించాడు. హల్లెలూయా. మానవ రూపంలో దేవుడు జన్మించాడండి. ఈరోజు చాలా మంది అర్థం చేసుకోలేండి ఏంటంటే దేవుడు అంటే మాకు కనిపించాలి, మాకు కనిపిస్తేనే మేము దేవుడిని నమ్ముతాము, మాకు దేవుడు రావాలి, చాలా విషయాలు చెప్తూ ఉంటారు. మరి వచ్చిన రోజు మనం ఏం చేస్తాం? హల్లెలూయా. ఆయన మన కోసం మానవ రూపిగా ఎందుకు వచ్చాడంటేనండి, ఈ రోజు మనం ఎలా ఉన్నామో ఆ రోజు ఆయన కూడా అలాగే ఉన్నాడు. ఈ రోజు ఎలాంటి బాధ పడుతున్నామో ఆ రోజు అలాంటి బాధను పడ్డాడు. ఈ రోజు ఎంత శ్రమనైతే అనుభవిస్తున్నామో ఆ రోజు కూడా అంత శ్రమను అనుభవించాడు. ఏంటి? దేవుడు ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకోవడం కోసం మానవ స్వరూపంలో రావడం జరిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు లోకానికి వచ్చాడు ఎలా అంటే మానవ స్వరూపంలో. హల్లెలూయా. రెండోదిగా కనుక మనం చూసినట్లయితే ఆయన ఇమ్మానుయేలుగా మన దగ్గరికి వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మనలో చాలా మందికి తెలుసు ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటండి? దేవుడు. హల్లెలూయా. చాలా యాక్టివ్ గా ఉన్నారు. క్రిస్మస్ సంబరం అంతా మై దగ్గర కనిపిస్తున్నారు. మెరీ క్రిస్మస్. అప్పుడప్పుడు ఇలాంటివి పెట్టాలి. అయితే దేవుడు ఇమ్మానుయేలుగా వచ్చాడు. ఎందుకు అంటే మనకు తోడుగా ఉండడం కోసం, మనకు నీడగా ఉండడం కోసం. ఈరోజు చాలా మంది వాహనాల మీద చూస్తే నీ రాకపోకలు యందు యెహోవా నీకు ఓన్లీ అప్పుడే ఉంటాడండి దేవుడు? నో, హీ
ఈజ్ ఆల్వేస్ విత్ అస్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉన్నాడు. ఈ రోజు ఇక్కడ ఉన్నాడు అన్న వాళ్ళు అందరూ కూడా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఈ రోజు మనతో కూడా ఉన్నాడు. ఈ ప్రదేశంలో దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు వచ్చింది నీతో నాతో ఉండటానికి, నీతో నాతో కలిసి జీవించడానికి. హల్లెలూయా. ఇక మూడోది వచ్చే కనుక చూస్తే దేవుడు మన కోసము రావడం జరిగింది. ఎవరి కోసమండి? అయ్యగారు ఆల్రెడీ ముందు చెప్పారు కదా, మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నాను. దేవుడు తన కుమారుని మన దగ్గర పంపించాడు. ఆయన మన స్వరూపమందు లేక మన కోసం, తన యొక్క ప్రేమను మానవులుగా ఉన్నాము కాబట్టి, మానవులుగానైతే అర్థం చేసుకుంటాము కాబట్టి దేవుడు మన కోసం మానవుడు వచ్చాడు. రెండవదిగా ఆయన ఇమ్మానుయేలుగా మనతో ఉన్నాడు, అంటే ఆయన మనతో పాటు ఉన్నాడు. మూడవదిగా ఆయన మన కోసం వచ్చాడు. మన కోసం వచ్చి ఆయన ఏం చేశాడు అంటారా? ఒక్క మాట, మనకు రక్షణ కలిగించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనకు రక్షణ కలిగించడానికి ఏ మనుషులు ఎవరు కూడా చేయలేనటువంటి గొప్ప త్యాగాన్ని దేవుడు మన కోసం చేశారు. ఈరోజు మనం మన స్నేహితుల కోసం కానీ, మన తల్లిదండ్రుల కోసం కానీ, మన పిల్లల కోసం కానీ మన ప్రాణాలను అర్పించలేమండి. వి లవ్ అవర్ లైఫ్. మన జీవితం అంటే మనకి చాలా ఇష్టం, మక్కువ ఎక్కువ. ఏంటంటే ఎవరి కోసం మన ప్రాణాలు అర్పించి, ఈ మధ్యకాలంలో అంటున్నారు కదా, ఐ లవ్ యూ అని బాయ్ చెప్తే ఐ లవ్ యూ టూ అని అమ్మాయి చెప్తా ఉన్నారు. అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించుకుంటూ ఉన్నారు, వరుస లేదు, ఐ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే సీ ఓన్లీ లవ్ ఆర్ ఇన్ఫాక్చురేషన్ ఆర్ లస్ట్ ఇన్ దే